హాయ్ అండి, బాగున్నారా? ఈరోజు మా కూర వచ్చి సేమదుంపలు, కోడిగుడ్లు, ఎండి రొయ్యలు పులుసు. ఇది నా చిన్నతనంలో మా అమ్మమ్మ వాళ్ళు బాగా పెట్టేవారు. ఈ పులుసు పెట్టేవారు. నా చిన్నప్పుడు రోజుల్లో వంట ఇది. ఒక పావు గంట ముందు చింతపండు నానబెట్టుకున్నాను. చింతపండులో ఇసుకుంటుంది, శుభ్రంగా కడుక్కుని అప్పుడు నానబెట్టుకోవాలి. పెనం పెట్టాను, ఆయిల్ వేసాను, వేడెక్కింది. ఉల్లిపాయలు వేయించుతాను. ఉల్లిపాయలు ముక్కలు గమ్మున ఎగాలంటే సాల్ట్ వేసేసుకోవాలి. ముందే సాల్ట్ వేసి ఒకసారి కలిపేసుకుని మూత పెట్టేసామంటే తొందరగా మగ్గిపోతాయి. అల్లం వెల్లుల్లిపాయ ముద్ద కొట్టి వేయాలి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి వేసుకోవాలి. ఉల్లిపాయలు వేగిన తర్వాత ముందు గుడ్లు వేయించి పక్కన పెట్టుకుని ఎండ్రాయిలు వేపుకుని తర్వాత ఉల్లిపాయలు వేసుకుని వేసుకోవాలి. కాకపోతే ఈవేళ ఆదివారం మా అమ్మ నీచుతండ్రు, అందుకని ఇలా ప్రత్యేకించి అట్లా వేపుతాను. మళ్ళీ ఈ గుడ్లు వేసి తర్వాత వేపుతాను. కొంచెం పసుపు వేసుకోవాలి, కొంచెం కారం వేసుకోవాలి, సరిపోయినంత కారం, మన టేస్ట్కి సరిపోయినంత సాల్ట్. ముక్కల్లో కొంచెం సాల్ట్ వేసాను కాబట్టి తర్వాత చూసుకుని వేసుకోవాలి మనం. ఇప్పుడు చింతపండు రసం వేసుకోవాలి. చింతపండు బాగా నలిపి రసం తీసుకోవాలి. నానింది కదా. మా ఇంట్లో అందరికీ తీపి ఇష్టం, బెల్లం వేసుకుంటాను నేను కూరల్లో, పులుసుల్లో. పులుసు బాగా మరిగిన తర్వాత మనం సేమదుంపలు వేసుకోవాలి. అప్పుడే జిగురు రాకుండా ఉంటుంది. ఇది నా చిన్నతనంలో మా అమ్మమ్మ, మా అమ్మ వాళ్ళు బాగా వండేవారు. ఇప్పుడు మీకు ఎవరికైనా తెలుసా సేమదుంపల కూర? కామెంట్ పెట్టండి. ఈ దుంపలు 6 నెలలకి తీసుకుని లోపల దాచుకునేవారు. కంద, ఎండలం, సేమదుంపలు నిలవ పెట్టుకునేవాళ్ళంట. పులుసు బాగా మరుగుతుంది, సేమదుంపలు వేసుకోవాలి. ఈ దుంపలకి పులుపులు అవి పట్టేదాకా మళ్ళీ మనం ఒక 10 నిమిషాలు ఉండనివ్వాలి మూత పెట్టుకుని. ఇది మరిగే లోపల ఈ గుడ్లు రొయ్యలు వేయింతాను. స్టవ్ పైన గిన్నె పెట్టి ఆయిల్ వేసాను, గుడ్లు వేస్తాను. సేమదుంపల పులుసు రెడీ అయిపోయింది, పక్కన పెట్టేసుకుంటాను. ఇప్పుడు దీన్ని దించేసి మళ్ళీ నీసు అది తోలుతుంది కదా, అందుకని గుడ్లు వేయించడానికి పసుపు వేసుకుంటే గుడ్లు కంటుకుపోకుండా ఉంటాయి. చూడండి, గుడ్లు అంటుకోకుండా కంటుకోకుండా శుభ్రంగా ఎర్రగా వేగాయి. ఇప్పుడు రొయ్యలు వేసుకుందాం. ఇవి మంచి వాసన వచ్చే వరకు వేయించుకోవాలి. మాడబెట్టకుండా, వేయకుండా తీసినా బాగోవు, మాడిపోయినా బాగోవు. రొయ్యలు కూడా వేగిపోయి స్టవ్ కట్టేసుకోవచ్చు. ఈసారి నాని అన్ని పాత వీడియోలు పెడుతుంది కదా, ముగ్గులు కూరలు పాతవి పెడుతుంది కదా, సబ్స్క్రైబ్ చేసుకోండి అమ్మా. మళ్ళీ కలుసుకుందాం. బాయ్.